నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ వరదల్లో ఎలా అయిపోయినా మనం చూసాము. అక్కడ ప్రజలు ఎన్ని ఇక్కట్లు పడుతున్నారో కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ కొంతమంది నేతలు, అదే వైసీపీ నేతలు కొంతమంది ఏంటంటే, ఈ వరదలు వస్తే సీఎం అనే వ్యక్తి రావాలా, బయటికి రావాల్సిన అవసరం లేదు, ప్రజల్లో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మరి ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం రాకుండా మరి ఇంకెవరు వస్తారో అర్థం కాని పరిస్థితి. వాళ్ళన్న వ్యాఖ్యల మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తుంటే కొన్ని అంటే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, వరదలు వస్తే ఏంది, సీఎం వచ్చేసి చేయాల్సిన అవసరం ఉంది, మా ప్రజల మధ్యలోకి రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చాలా అంటే అసలు అది వరదల్ని వాళ్ళంత కష్టపడుతుంటే చాలా ఈజీగా ఏదో పెళ్లికి వెళ్ళినట్టు మాట్లాడుతున్నారు. మరి అదేంటో నాకు అర్థం కావట్లేదు. కొంతమంది వైసీపీ నేతలు అయితే సీఎం అనేవాడు రావాల్సిన అవసరం లేదు, ప్రజల మధ్యలోకి ఇంట్లోనే ఉండి మానిటరింగ్ చేస్తే సరిపోతుందని అంటున్నారు. దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? చాలా బాగా చెప్తున్నారు కదండి. చంద్రబాబు బయటికి రాకు బాబు అంటున్నారు, ఇంట్లో పడుకో బాబు, మా జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు 5 ఏళ్ళు, నువ్వు ఎందుకు వస్తున్నావు, ప్రజలకు ఎందుకు సేవ చేస్తున్నావు అంటున్నారు. నువ్వు జేసీబీ లెక్కకు ఈ వయసులో మాకు సిగ్గుగా ఉంది, మేము పడుకుని నిద్రపోతుంటే అని, నీకు ప్రజల్లో పేరు వచ్చేస్తోంది, అందుకని నువ్వు బయటికి రాకు అంటున్నారు. నిన్న గుడివాడ అమర్నాథ్ గారు పాపం మరి వైసీపీ అధిష్టానం ఆదేశించిందేమో ఆయన్ని, వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. అసలు వరదలు వస్తే ముఖ్యమంత్రి రావడం ఏంటి బయటికి? ముఖ్యమంత్రి గదిలో కూర్చుని ఆదేశాలు ఇవ్వచ్చు కదా, లేకపోతే ఇంట్లో కూర్చుని ఆదేశాలు ఇవ్వచ్చు కదా, మానిటర్ చేస్తే సరిపోతుంది కదా. ఎంత బాగా చెప్తున్నారు కదండి వైసీపీ వాళ్ళు. ప్రజలు ఇది వినండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని బాగా వినండి, ఎంత బాగా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది డే 1 నుంచి ఏడుపు ఇలా వింటూనే ఉన్నాం మనం. మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి ఇదే మాట అన్నాడు కదా, మీరు వచ్చి అంతా కూడా ఫోటోలకు పోజులు ఇస్తున్నారు, మీరు పబ్లిసిటీ స్టంట్ ఇది. వాళ్ళ జన్మలో ఎప్పుడైనా వాళ్ళు ఇలాగ అగ్నిమాపక సిబ్బందిని పెట్టుకుని అగ్నిమాపక వాహనాలతోటి ఇళ్ళు బురదలు క్లీన్ చేయించారా? ముందు వాళ్ళ మెదడులో బురదని క్లీన్ చేయాలండి. వైసీపీ వాళ్ళ మెదడులో పేరుకునున్న బురదని మనం క్లీన్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ అగ్నిమాపక సిబ్బందికి చెప్పి, ఒక అగ్నిమాపక ఇది వాహనం సరిపోతుంది మొత్తం 174 175 మందికి. కాబట్టి ఏం మాట్లాడుతున్నారో ఆలోచించుకోండి. ఈరోజు ప్రజలు సంతోషపడుతున్నారు, బాబు గారు వచ్చి మాకు దగ్గరుండి చేస్తున్నారు, చూస్తున్నారు, ఆయన మానిటర్ చేస్తున్నారు, ఎవరెవరికి ఏమేం కావాలి వెంటనే ఆదేశాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ అండి, ఇప్పుడు మనమే ఒక పెళ్లి జరుగుతూ ఉంటుంది అనుకుందాం, మంచిగానే తీసుకుందాం. పెళ్లిలో పెళ్లి పెద్ద అనేవాళ్ళు పడుకుని నిద్రపోతే పనులు సజావుగా సాగుతాయా? చేస్తారు, పనులు చేస్తారు, అరకొరగా చేస్తారు. అంటే ఎప్పుడు కూడా భయం ఉండాలి. ఒక అధిష్టాన నాయకుడే వచ్చి చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు అలర్ట్ అవుతారు, ఆగ మేఘాల మీద చేస్తారు, అడుగు తీసి అడుగు వేయడానికి ఆలోచించే వాళ్ళు పరిగెడతారు. అది కావాలి. ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్ అండి, ఆయనకి మీరు చెప్తారేంటి, మీకు ఎలాగే చేత కాదు, మీకు పోలవరమే చేత కాదు. పాప అంబటి రాంబాబు గారే ఒప్పుకున్నాడు ఆయన. సో ఎవరికి ఏ శాఖ గురించి తెలియదు, మీరు ఏ శాఖ వాళ్ళో మీకు తెలియదు. మీరు గుడ్డు అమర్నాథ్ గారు గుడ్డుగా ఇంట్లో కూర్చోండి హ్యాపీగా కదా. మీకు ఎందుకు ఇవన్నీ ప్రెస్ మీట్లు? ఇంకా కోడిగుడ్లతో కొడతారు జనాలు తేడా వస్తే. ప్రజల కోసం పనిచేసే మనిషిని వద్దు అని చెప్పటం ఏంటి? వినాయక చవితి లేదు, ఇవాళ పెళ్లి రోజు లేదు ఆయనకి. ఆయన ప్రజల కోసం ఉన్నారు, ప్రజలు ఆయన కావాలనుకున్నారు. 164 సీట్లు ఇచ్చారు, ఆ 11 కూడా ఇచ్చేసే వాళ్ళే, పొరపాటు జరిగింది. నెక్స్ట్ టైం అది కూడా చేస్తారు. 2029కి 175 వచ్చినా మనం ఆశ్చర్యపోకర్లా. అంటే ఇవన్నీ చూసి వీళ్ళు అంటే ఒకలాంటి అదే మనం చెయ్యలేకపోయింది వీళ్ళు చేస్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల్లో మంచి పేరు వస్తుంది, నెక్స్ట్ 2029 నాటికి ఇంకా వైసీపీ అనేది కనుమరుగు అయిపోద్దేమో అన్న ఒక భయంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? ఖచ్చితంగా. అంటే చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇలా పని చెయ్యొచ్చా, ఇలా పని చెయ్యాలా, ప్రజల కోసం ఇలా కష్టపడాలా అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడు రాసలీలలు ఈ మధ్యకాలంలో, సెకండ్ సెటప్లు. నిన్న చూసాం కదా, మాధురికి ఇల్లు రాసిచ్చాడు, ఓ పక్క ఇక్కడ వరదల్లో చచ్చిపోతూ ఉంటే అక్కడ ఇల్లు రాసిచ్చాడు. అది కూడా పెద్ద రచ్చ అయిపోయింది, పెద్ద రచ్చ.
ఏం చేస్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి లండన్ ఎలా పారిపోదామని ఆయన, కోర్టుకి ఎలా వెళ్లకుండా ఎగ్గొట్టాలని ఆయన. రేపటికి రిజర్వ్ అయినట్టుంది ఆ తీర్పు. సో ఇన్ని జరుగుతూ ఉంటే వీళ్ళు ఆయన ఏదో ఓ రోజు వచ్చి హడావిడి చేసేసి ఓ పావు గంట అరగంటో ఇదిగో అన్నాడు, ఏదో తాయిలో చూపించినట్టు చూపించేసి ₹1,00,00,000 అన్నాడు. మరి 1,00,00,000 హాంఫర్ట్ అయిపోయిందేమో కదా. అందరు కూడా అదే చర్చిస్తున్నారు. లాస్ట్ టైం కూడా హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా 50 లక్షలు అని చెప్పి ఇంతవరకు వాళ్ళు మేము కూరలు పంచిపెట్టాము, పాలు పంచిపెట్టాము, పెరుగు ఏవో చెప్పారు కదా, కట్టుకథలు అవన్నీ. అంటే విరాళాల రూపంలో ఇట్లా పంచిపెట్టింది ఇది లెక్క చెప్తున్నారు. ఎవరి దగ్గర కొట్టేస్తారు. మీకు తెలుసో లేదో పెద్దవాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మామూలుగా ముఖ్యమంత్రుల స్థాయిలో వాళ్ళు అంటే ఇలాంటి వాళ్ళు జయలలిత హయాంలో చూసాం, మళ్ళీ ఈయనతోటే చూసాం. అంటే ఇప్పుడు మీరు కూరగాయల వ్యాపారం అనుకోండి, నువ్వు వాళ్ళ ఇళ్ళకి అంటే ఒక 100 ఇళ్ళు ఎంతో చూపించి నువ్వు వాళ్ళకి ఒక్కొక్క కిలో ఇచ్చేసేయి, బంగాళదుంపలో టమాటాలో మరొకటో అట్లా. వాడు ఎవరి అంతే, పేరు నీకు కదా, ముఖ్యమంత్రికి పేరు కదా. అదే కదా మొన్న కూడా అంటున్నాడు. అప్పుడు ఎప్పుడు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు కూడా 15 రోజులకో 16 రోజులకో వెళ్ళాడు. 46 మంది 47 మంది చచ్చిపోయారు. చాలా మంది గల్లంత అయిపోయారు కదా. ఊళ్ళు కొట్టుకుపోతే వెళ్ళి కిలో టమాటాలు వచ్చాయా మీకు, కిలో బంగాళదుంపలు వచ్చాయా అని అడిగాడు. అంటే ఆయన స్థాయి అది. కాబట్టి ₹1,00,00,000 ప్రకటిస్తాడు ఆయన ఇచ్చినప్పుడు కదా. ఇప్పుడు నోటి మాటదే ఉంది, ఇస్తాం మాటదే ఉంది. అంటే మాట మీద నిలబడాడు. అంటే ముందు నుంచి ఉందే కదా, మాట తప్పను మడమ తిప్పను అంటే దానికి వ్యతిరేకంగా మీరు తీసుకోండి. ఆయన ఏదైనా మంచి చెప్తే దానికి చెడుగా తీసుకోండి మీరు. అది జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత. అంటే రాజశేఖర రెడ్డికి అది లేదు మళ్ళా. కాబట్టి ఇవాళ వైసీపీ వాళ్ళ బాధ ఏంటంటే, చంద్రబాబు నాయుడు ప్రతి చోటకి వెళ్తున్నారు. మొన్న బుడమేరుకి వెళ్ళిపోయాడు ఆయన. అక్కడైతే అసలు నిమ్మల రామానాయుడు అయితే అసలు కదలలేదు. అక్కడే ఆ వర్షంలోనే ఆ బురదలోనే అక్కడే భోంచేశాడు ఏదో టైంకి. తర్వాత అక్కడ 3 గంటలు పూడ్చారు. 3వ గంట చాలా కష్టమైనా కూడా పూడ్చారు. దగ్గరుండి చూశారు, ఈయన పర్యవేక్షించారు. ఈయన లోకేష్ అందరూ, చంద్రబాబు నాయుడు గారు అందరూ. అది వీళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. బుడమేరు పాప ఎవరిదండి? వైసీపీదేగా, అందరికీ తెలిసిన భాగవతమేగా. ఇప్పుడు మనం నిన్న మాట్లాడుకున్నాము పడవల గురించి, ఇవాళ బయటకు వచ్చింది కదా. నిన్న మన నందిగం సురేష్ పేరు చెప్పాము. ఆయన ఎవరు? ఉషాద్రి వీళ్ళ పేర్లే వచ్చాయి కదా. ఆ రఘురాము వీళ్ళందరూ. అంటే ఇప్పుడు ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రకాశం బ్యారేజ్ ని కూల్చేసి ఆ నీళ్ళతోని ముంచేస్తే అసలు ఏంటి అంటే ప్రజల పరిస్థితి, ప్రజలు ప్రాణాలు కోల్పోతారు, ప్రాణ నష్టం వస్తుంది. చాలా వరకు అసలు పరిస్థితి వేరే ఉంటుంది. అదంతా అవసరం లేకుండా జస్ట్ ఒక ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలన్న ప్రయత్నం చేయడానికి ఇంత పూనుకోవాలా మనుషులు? ప్రజల ప్రాణాల పైన కూడా ఏం కాదనుకోని ఏంటండి, ఇప్పటికీ ప్రజలకు అర్థం కాకపోతే ఏం చేయలేము. ఎలాంటి శాడిస్టు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మనం కిమ్ముని చూసాం కదా. కిమ్ము మన ఒక్క మంచి పని మాత్రం చేశాడు. మంచో చెడో మనకు తెలియదు. వరదలు వస్తే అధికారులు సరిగా స్పందించలేదని 300 మందిని ఉరి తీశాడు. అబ్బా, వాళ్ళు స్పందించలేదని. అప్పుడు ఇవాళ వైసీపీ వాళ్ళని ఏం చేయాలి ఇలా మాట్లాడినందుకు? అర్థమైందా మీకు? కాబట్టి ఈయన సరిగా పని చేయిస్తున్నాడు, అధికారులను పరుగులు పెట్టిస్తున్నాడు. పని చేయడం ఏంటి చంద్రబాబు నాయుడు? 7-10 వయసులో ఇంట్లో కూర్చుని నిద్రపోక, మనవాడితో ఆడుకోక. సో ఏదైనా కూడా వీళ్ళకి తలవంపు అయిపోతుంది మొత్తానికి. వీళ్ళు చేయండి, వీళ్ళు అంటే అధికార పార్టీ చేస్తుంది కాబట్టి వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. దానికోసం ఇవన్నీ మాటలు అంటే మరి ఇవన్నీ కూడా దీని ఇంపాక్ట్ ఫ్యూచర్ లో ఉంటుంది కదా. ఇది ఇవాళతో ఆగిపోదు. ఇవాళ చంద్రబాబు నాయుడు చేసిన ఈ మంచి పనులు భవిష్యత్తుకి పెట్టుబడులని వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు చేసిన చెడ్డ పనులు ఇవాళ వాళ్ళకి 11 సీట్లకు పరిమితం చేశాయి. రేపొద్దున చంద్రబాబు నాయుడు చేసిన ఈ మంచి పనులు ఆయనకు 170 సీట్లు తెచ్చిపెడతాయి. మాకు మొత్తం 0 వస్తుందని వాళ్ళ భయం.